Hello friends, welcome back to my channel. We too taste and colors. Even in high protein breakfast, అది కూడా 3 methods లో ఈచ్ మెథడ్ లో చిన్న చిన్న చేంజెస్ తో ఎలా చేయాలో చేసి చూపిస్తున్నాను. లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ కడాయిలో 2 teaspoon ఆలివ్ ఆయిల్ వేస్తున్నాను. అందులో 1 sliced ఆనియన్ లేదా చాప్డ్ ఆనియన్ వేసాను. దాని మీద 1 teaspoon జీరా పౌడర్ కూడా వేసాను. అవి వేగిన తర్వాత పక్కన పెట్టేశాను. 1 teaspoon ఆలివ్ ఆయిల్ మళ్ళీ వేసాను. అందులోకి 1 ఎల్లో అండ్ రెడ్ బెల్ పెప్పర్ స్లైసెస్ని వేయించి పక్కన పెడుతున్నాను. ఇంకా రోటీస్ని మనం ఎట్లా చేసి పెట్టుకుంటామో అలా చేసి పెట్టాను. దాని మీద అవకాడో పేస్ట్ అప్లై చేస్తున్నాను. mayonnaise-ని కూడా ఇలాగా దాని మీద అప్లై చేస్తున్నాను. బాయిల్డ్ బ్రోకోలీని కూడా దానిపైన వేస్తున్నాను. నెక్స్ట్ బాయిల్డ్ స్వీట్ పొటాటోస్, ఇందాక వేయించి పెట్టుకున్న ఆనియన్స్, బాయిల్డ్ స్వీట్ కార్న్, అలానే ఇందాక వేయించి పెట్టుకున్న బెల్ పెప్పర్స్ని కూడా వేస్తున్నాను. బాయిల్డ్ సోయా చంక్స్, నెక్స్ట్ స్లైస్డ్ ఆర్ చాప్డ్ జ్యూస్ని వేస్తున్నాను. కొంచెం ఫ్లాక్స్ సీడ్స్ పౌడర్, ఫోర్త్ యాపిల్ సైడర్ వెనిగర్, ఇది కంప్లీట్గా ఆప్షనల్, మీ ఇష్టం, అండ్ గ్రేటెడ్ మొజరెలా చీజ్. దానిపైన ఆరిగానో సీజనింగ్ అండ్ చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసాను. ఫైనల్గా కెచప్ వేసేసి జాగ్రత్తగా రోల్ చేసి పెట్టేస్తే ఫస్ట్ మెథడ్ రెడీ అయిపోయినట్టే. ఇంకా సెకండ్ మెథడ్లోకి వెళ్ళిపోదాము. చైనీస్ క్యాబేజ్ లీఫ్ని 1 or 2 minutes ఉడికించి పెట్టాను. దానిపైన చెద్దార్ చీజ్ అండ్ ఇందాక ఫస్ట్ మెథడ్లో ఎట్లా అయితే అన్ని ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసామో సేమ్ అవే ఇంగ్రీడియంట్స్ ఇందులో కూడా స్టఫింగ్లోకి పెడుతున్నాను. అది అంతా స్టఫింగ్ అయిపోయిన తర్వాత ఇందాక ఎట్లయితే రోటీ నేను జెంట్లీగా ఇట్లాగా రోల్ చేసి పెట్టానో ఇప్పుడు క్యాబేజ్ లీఫ్ కూడా చేసేసి మైక్రోగ్రిల్లో 1 minute పెట్టాను. అంతే, సెకండ్ మెథడ్ కూడా రెడీ అయిపోయింది. ఇంకా థర్డ్ మెథడ్ బ్రెడ్తో చేస్తున్నాను. బ్రెడ్ స్లైసెస్ని మనం చపాతీ ఎట్లా చేస్తామో అలానే నేను ఒత్తి పెట్టాను. దానిపైన మళ్ళీ సేమ్ మయోనీస్ని కూడా అప్లై చేసేసి మళ్ళీ సేమ్ ఆల్ ఇంగ్రీడియంట్స్ని కూడా అప్లై చేసేస్తున్నాను. చెప్పినట్టే చిన్న చిన్న చేంజెస్. ఇప్పుడు చీజ్ స్లైస్ని పెట్టేసేసి బ్రెడ్ సలాడ్ చేసేసాను. అంతే. సో 3 methods కూడా మనం ఇట్లాగా చేసుకొని ఎంజాయ్ చేయొచ్చు. చాలా హై ప్రోటీన్ బ్రేక్ఫాస్ట్ అండి, చాలా ఎంజాయ్ చేస్తారు. నా వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ వేరే వీడియోతో కలుస్తాను. అప్పటి వరకు బాయ్.